వ్యక్తి మోక్షంబు కోరుట స్వార్థమగును. వ్యక్తి మోక్షంబు కోరుట స్వార్థమగును. తానే తరింపగోరుట ధర్మమగున. తానే తరింపకోరుటే ధర్మమగున. ఓరుల బాధలు తీర్చుటకు బొమ్ముకున్న అట్టి మనుజుడే ఇలా నిజమైన మనిషి. అట్టి మనుజుడు ఇలలో నిజమైన మనిషి. Individual desiring liberation is selfish. Is it justifiable to work for one's own liberation? In fact, to alleviate the suffering of other people, rendering service to others, is the true quality of an individual, a human being. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మానవుని యొక్క పరమ లక్ష్యము సత్యం. The supreme aim of man is truth. ఏ దేశమైనా కానీ, ఏ కాలమైనా కానీ, మానవునిగా అవతరించినటువంటి ప్రతి వ్యక్తికి కూడాను ఈ జగత్తునందు పరమ లక్ష్యము సత్యమే. Be that any country, at any point of time, for everyone who is born in this world, truth is the primary objective of ఇట్టి life. సత్యాన్ని గుర్తించే నిమిత్తమై అనాది కాలము నుండి కూడాను అనేక రకమైనటువంటి ప్రయత్నములు సలుపుతూ వచ్చారు. Many of the attempts were made in the past, have been investigated to know the truth since then. కానీ ఎవరు దీని యందు తగిన ఫలితాన్ని పొందలేదు. In fact, none of the attempts fructified. భారతీయ సంస్కృతి యందు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఈ రెండు భారతీయ సంస్కృతికి ఒక విధమైనటువంటి స్తంభములు. There are two pillars for the culture of Bharat. One is Matrudevo Bhava, mother is God. The second, Pitrudevo Bhava, father is God. ఇట్టి పవిత్రమైనటువంటి స్తంభములను ఈనాడు ఎవరు నిలబెట్టుకుంటున్నారు? Who are upholding these two sacred pillars today? ఈ రెండు స్తంభములు తత్వం అనేటువంటి యొక్క పదములకు సరి అయిన సాటి పదములు. These two pillars also stand for two principles, Tat and Tvam. ఈ పవిత్రమైనటువంటి సూత్రములను ఈనాడు మానవుడు అర్థం చేసుకోవటం లేదు. These sacred principles are not understood by the modern man. అనాది కాలము నుండి వేదం అందించేటువంటి ఫలితం ఏమిటి? What is it that the Veda has been passing on from generation to generation? అది ఏ ఆనందం. That is the bliss. ఈ ఆనందం అన్నటువంటిది బాహ్య ప్రపంచమునందు కానరాదు. The bliss is not available in the outer world. బాహ్య ప్రపంచమునందు మనం పొందలేము. You cannot acquire it outside. కనుక పవిత్రమైనటువంటి ఆనందమును పొందే నిమిత్తమై
అనాది కాలము నుండి కూడాను వేదమును ఉచ్చరిస్తూ పవిత్ర ప్రబోధ ప్రచారం చేస్తూ జగత్తును ఉద్ధరిస్తూ వచ్చారు కొంతమంది. Some have worked for the propagation of the principles of Veda by chanting Veda to obtain and to acquire the sacred bliss since ancient times. ఈ పవిత్రమైనటువంటి వేదమునందు అనాది సన్నిహితమైనటువంటి యొక్క సంబంధంతో కూడిన దివ్యత్వం కూడాను మిళితమై ఉన్నది. The sacred Veda contains the transcendental principle of divinity. ముఖ్యముగా మానవునికి అత్యవసరమైనటువంటిది నిత్య జీవితంలో శాంతి భద్రతలు. The most essential things in the daily life are the two. One is peace, the other is security. ఈ శాంతి భద్రతలు ఎక్కడి నుండి వస్తున్నవి? ఎవరు అందిస్తున్నారు? దీని యొక్క స్వస్థానం ఏమిటి? Where are they available? Who will pass them on to you? Where can you get them? అన్నీ కూడాను హృద్భావం నుండి వస్తున్నాయి. They are all out of one's own feelings of the heart. హృదయం నుండి ఆవిర్భవించినటువంటివే కానీ, అన్యులు అందించినటువంటివి కానీ, మరొక ప్రదేశం నుండి అందుకునేటువంటివి కానీ కాదు. They could be obtained from one's own heart, not from anybody else from outside. వేదములో లేనటువంటి యొక్క దీన్ని ఎవ్వరు కూడా బోధించడానికి వీలు కాదు. It is not possible for anybody to teach anything which is not mentioned in Veda. ఎవ్వరు కూడా ఈ సత్యమును కానీ ఈ శాంతి భద్రతలు కానీ బోధించుటకు వీలు కాదు. It is not possible to explain in depth the principles of truth, peace and security by వేదములో anybody. అనంతమైనటువంటి యొక్క రహస్యములు ఉంటున్నవి. Veda has infinite number of secrets. అది అణువులో అణువుగాను ఘనములో ఘనముగాను వర్ధిల్లుతున్నది. It mentions the smallest of the small and the biggest of the big. ఆత్మతత్వాన్ని గుర్తించి ఎవరైనా ప్రశ్నించినప్పుడు ఆత్మ ఎక్కడ ఉన్నది? If anyone asks you, where is this self, Atma? దీనికి కూడాను వేదమే సరైన జవాబు అందిస్తూ వచ్చింది. Veda gave appropriate, correct answer to this question. వేదము తీర్చినటువంటి సమస్యలు ఒక్కటి కూడాను జగత్తులో కానరావు. In this world, there are no other questions which are not answered సర్వ by సమస్యలు Veda. కూడాను వేదము పరిహారం గావిస్తూ వచ్చింది. Veda has solution to all problems. దీనికి ఒక చిన్న ఉదాహరణము. A small example. ఈనాడు ఈ దినం పేరు ఏమి అని ప్రశ్నించినప్పుడు గురువారం అంటున్నాం. If anyone asks you what is this day, you say today is Thursday. ఈనాడు డేట్ ఏమిటి అంటే 5 నంబర్ ఉంటాము. And you also mention the date 5th. అక్టోబర్ 5వ తేదీ అంటారు. You say this is 5th of October. ఇది నీకెట్ట తెలిసినది? How do you know? కేవలము ఒక సిద్ధాంతి వ్రాసినటువంటి యొక్క పంచాంగం ద్వారానో లేక క్యాలెండర్ ద్వారానో ఇది నీకు బోధపడింది. You could make it out on the basis of almanac made by an expert or ఇదే based on a విధంగానే calendar. దేవుడన్నది, జీవుడన్నది, ప్రకృతి అన్నది, పరమాత్మ అన్నది, జీవాత్మ అన్నది ఇవన్నీ కూడాను కేవలము ఈ క్యాలెండర్లో చెప్పినట్టుగా వేదమునందు అన్ని కూడాను ఉచ్చరిస్తూ వచ్చింది. Veda mentioned clearly who God is, who is the individual, who is Purusha, the cosmic form, what is this nature, Prakriti, the individual soul and the cosmic soul very clearly. సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు మేటి వస్తువునందున మేటి ఎగుచు అంతటను సర్వసాక్షి అయి అలరునట్టి ఆత్మయే బ్రహ్మ, బ్రహ్మయే ఆత్మయగును. Smaller than that of an atom, bigger than that of the cosmos, is the nature of the self, which is Atma, the Brahman. దీనినే అణోరణీయాన్ మహతో మహీయాన్ అన్నారు. This is what is said. Smaller than the microcosm, bigger than the macrocosm. అట్టి అతి సూక్ష్మమైన అతి ఘనమైన దివ్యత్వాన్ని ఎవరు ఏ రీతిగా బోధించగలరు? Who can explain this subtlest of the subtle,
most magnificent or the bigger one in a clear way. ఎక్కడ చూచినను వ్యాపించినటువంటి ఆత్మతత్వాన్ని ఒక ప్రదేశంలో నిరూపించుటకు ఎవరికి సాధ్యము? To whom is it possible to explain this all-expansive, all-pervading principle of the self? కేవలమును వేదమును విచారించి పరిశీలించి పరిశోధించినప్పుడే ఈ పవిత్రమైనటువంటి అర్థములు మనకు బోధపడతాయి. Clear understanding, inquiry, investigation along the principles of Veda will make you obtain answers. అంధునకు సూర్యుడు ఎంత ప్రకాశిస్తూ ఉండినప్పటికీ ఏ పదార్థాన్ని కూడా చూడలేడు. A blind man cannot see anything though sun is shining brilliantly. అదే విధముగానే సర్వము ప్రత్యక్షంగా ప్రపంచములకు గోచరిస్తూ ఉండినప్పటికీ నాస్తికుడైనటువంటి వాడు, విశ్వాసం లేనటువంటి వాడు అన్నింటికి విరుద్ధంగానే చూస్తుంటాడు. Though things are quite perceptible, direct, available for direct perception in this world, an atheist still denies. యద్భావం తద్భవతి. As is the feeling, so is our experience. యద్దృశ్యం తన్నశ్యం. What all that you see is sure to vanish. ఏది చూస్తున్నామో అదంతా మరుక్షణంలో మారిపోతుంది. All that you see will change in a moment of time. కనుక నిజమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని మొట్టమొదట మనము అభివృద్ధి పరచుకోవాలి. And hence it is essential to develop true love. కేవలం ప్రేమ అనగా ప్రకృతి యందు సామాన్యంగా అనుభవించేటువంటి యొక్క ఈ ప్రేమలు కాదు. The true love does not mean the kind of love we have towards the world. తత్ఫలమునందు ఎట్టి మాలిన్యము లేకుండా మాలిన్యరహితమైనటువంటి యొక్క చిత్త భ్రాంతులు మాత్రమే ప్రేమ అని చెప్పుటకు వీలవుతుంది. That which is unalloyed, that which is unpolluted, that which is not deluded is true love. అది సహజంగా ఆవరించేటువంటిది. It originates in a natural way. కల్పితంతో ప్రవేశించేటువంటిది కాదు. You cannot make it artificially. నదులు ఏ విధంగా సహజంగా సముద్రంలో చేరుటకు ప్రయత్నిస్తుంటాయో, Just as rivers make every attempt to merge in mighty ocean, క్రీపర్స్ వృక్షమును అల్లుకొనుటకై ఏ సహజంగా ప్రయత్నిస్తూ ఉంటాయో, just as the creepers make every attempt to climb around the trees, నక్షత్రములు ఏ విధంగా ఆకాశంలో సంచరించుటకు ప్రయత్నిస్తుంటాయో, as the stars glitter at night in the sky, అదే విధంగానే మానవుని యొక్క ప్రేమ కూడాను పరమాత్ముని పైన ప్రసరిస్తూ ఉంటాది. the human love also should flow towards God. దీనికి ఒక కారణం కానీ, దీనికి ఒక కర్మలు కానీ, దీనికి ఒక ఉద్దేశం కానీ, దీనికి ఒక నియమం కానీ ఏది లేదు. For the love towards God, you don't find any reason, nor a specific action, nor a motivation, nor a discipline either. కర్మ ఫలరహితమైనటువంటి యొక్క పరిశుద్ధమైనటువంటి యొక్క నిర్మలమైనటువంటి యొక్క ప్రేమతత్వమే. It is that love, it's selfless, pure and unsullied. ప్రేమ డైరెక్ట్ గా కూడా దైవం వైపున మరలుతుంది. The love will take you directly towards God. ఈ ప్రాకృతమైనటువంటి ఒక కల్పిత ప్రేమలు ఫోర్స్ తో బయలుదేరుతాయి. Whereas the worldly artificial love will have their origin in the force. హృదయం నుండి ఆవిర్భవించినటువంటి ప్రేమకు ఇది కేవలము ఒక విధమైనటువంటి కల్పితమైనటువంటిది కాదు. Love that comes from heart is not artificial. అది సోర్స్, నాట్ ఫోర్స్. Love out of the heart is the source and never the force. ప్రేమ డైరెక్ట్ గా కూడా భగవంతుని వైపున మరలుతుంది. Love will take you directly to God. కానీ ఈనాటి మానవుడు తమ తమ ప్రేమలను భగవంతుని వైపున మరల్చుటకు అనేక విధమైన సాధనలు జరుపుతున్నారు. But modern man is making an attempt in several possible ways సాధనల to చేత direct his love లభించేటువంటి towards ప్రేమ God. ఇది సత్య ప్రేమ కాదు. The love that you get out of practices is not true. ఇది కల్పితమైన ప్రేమ. It is artificial. ఇది ఏ పాండవాకృతిని యందు పరిపక్వమై ఉండేటువంటిది. This was quite ripe and mature enough in Pandavagraja Dharmaja. ధర్మజులకు To Dharmaja,
తన పత్నిని పరాభవము గావించేటువంటి సభ యందు కూడాను When his wife was humiliated in an open court, వ్యక్తి మనసును చెలించక his mind didn't waver. మనసంతా కృష్ణుడిపైనే పెట్టుకున్నాడు. All his mind revolved around Krishna. ఉప పాండవులను సంహరించినప్పుడు When Upapandavas were killed, అశ్వత్థామ గొంతులు కోసినప్పుడు కూడా when Ashwadhama killed them, నిశ్చలమైన నిర్మలమైన అక్రోధమైనటువంటి యొక్క ఆనంద మనసుతో భగవంతుని చింతిస్తూ వచ్చాడు. in those times when Upapandavas were killed by Ashwadhama, Dharmaja maintained that state of equal-mindedness, the spirit of equanimity and the pure steadiness in Krishna. ఇంకా ఎన్నెన్నో విధమైనటువంటి బాధలు కలిగినాయి. He suffered in very many ways. భీముణ్ణి అనేక విధములుగా కట్టి పామునున్నటువంటి యొక్క నదిలో వేసి అతన్ని అనేక హింసలు పెట్టారు. In fact, Bhima was put to suffering. He was allowed to be bitten by snakes. He was చూస్తూ frightened. కూడాను ధర్మజుడు ప్రశాంతంగా ఉండినాడు. Watching all the scenario of the difficulties, Dharmaja maintained that అనగా equal-mindedness. కష్టములకు కృంగక సుఖములకు పొంగక సుఖ దుఃఖములకు అతీతమై నిజమైనటువంటి భగవతత్వాన్ని కూరాడు. It only means he thought of the divinity, which is neither elated nor frustrated, maintaining equanimity in both times of pleasure and pain. ఈ నిత్య సత్యం చేతనే నిశ్చలమైన బుద్ధి వల్ల స్థిరమైనటువంటి మనసు ఏర్పడుతుంది. Because of this eternal truth, one can have a steady mind. మనసుకు బుద్ధి అతీతమైనటువంటిది. And the intellect, buddhi, is beyond the mind. బుద్ధి యొక్క చిత్త శుద్ధి చేత మనసు కూడాను పరిశుద్ధమైనటువంటి పవిత్రతను పొందుతుంది. Basing on the purity of the intellect, the purity of the mind as well could be maintained. ఈ విధమైనటువంటి సాధనలు మనం చెయ్యాలి. We have to undertake such spiritual practice. ఏ ధ్యానమో ఏ జపమో ఏ తపమో ఇవి కాదు. Not simply meditation or chanting or చిత్త repetition. శుద్ధియే జ్ఞాన సిద్ధి. The purity of the mind, chitta shuddhi, gives you jnana siddhi, acquisition of జ్ఞాన wisdom. సిద్ధి కలిగినప్పుడే మనస్సు అచంచలమైనటువంటి స్థితిలో ఉంటుంది. The moment you acquire this wisdom, the mind would be steady. ఈ పరిస్థితిని అందుకున్నటువంటి వాడు ధర్మజుడు. Dharmaja attained that state. ఈ విధమైనటువంటి భక్తులు ఎందరో ఉంటున్నారు జగత్తునందు. In this world, there are many, many devotees. కొందరు of this కష్టములకు order. కృంగిపోతుంటారు, కొందరు సుఖములకు పొంగిపోతుంటారు. Some are depressed, frustrated because of difficulties. Some turn egoistic because ఎంతటి of గొప్ప భక్తుడైనప్పటికీ success. కష్టములు వచ్చేటప్పటికీ తాను చాలా పరితపిస్తూ ఉంటాడు. One may be great in devotion, yet he feels depressed because of difficulty. ఈ పరివర్తనకు సమత్వమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి. We have to develop the spirit of equanimity in respect of ఏది divinity. చేసినా ఏది కలిగినా మన యొక్క ఆత్మభావంతోనే ఇవి జరుగుతున్నాయని సత్యాన్ని గుర్తించాలి. Whatever that might happen, whatever that could possibly done is due to out of awareness of the self-knowledge. ప్రతి చిన్న పని కూడాను ఆత్మ దీనితోనే జరుగుతూ ఉంటున్నాయి. Every tiny task is accomplished by the self-knowledge. కనుక ఈ సెల్ఫ్ నాలెడ్జి మన నిత్యమైనటువంటి యొక్క విశ్వాసము దృఢమైనదిగా ఉండాలి. We have to strengthen our faith in this self-knowledge. అట్టి సమయం నందే ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది. Then we can know in true sense the self-knowledge. కనుక ఆత్మతత్వం అనగా చైతన్య శక్తియే. This self-knowledge is awareness. ఈ చైతన్యమైనటువంటిది ఎక్కడ ఉంటుండాలి? Where is it? అవేర్నెస్ అనగా ఏమిటి? What is awareness? తెలుసుకోవటము It's only understanding. కాదు కాదు, No. పరిపూర్ణ అండర్స్టాండింగ్. It is total understanding. ఇప్పుడు ఇది ఉంటుండాలి. Here lies ఇది the cloth. ఏమిటి అని మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు పీస్ ఆఫ్ క్లాత్ అంటారు. If Bhagavan asks you what is this, you say it is piece of cloth. ఇది ఏమిటి అని అడిగినప్పుడు మీరు ఒక హ్యాండ్ కర్చీఫ్ అంటారు. When Bhagavan spreads it, you say it is kerchief. అనగా పూర్ణ స్వరూపాన్ని చూసినప్పుడే ఇది కర్చీఫా లేక పీస్ ఆఫ్ క్లాత్ అని నిర్ణయించడానికి వీలవుతుంది. You can decide it's a kerchief in its totality. ఈనాడు మానవునికి ఒక పరిపూర్ణమైన స్థితి ఎప్పుడు కూడా కలగటం లేదు. In today,
In man, there is no comprehensive totality. పరిపూర్ణ విశ్వాసము లేకపోవటం చేతనే పరిపూర్ణ జ్ఞానం లభించటం లేదు. As he has no total faith, he doesn't have total knowledge. Wisdom. నిరంతరం కూడా అప్స్ అండ్ డౌన్స్ ఈ విధంగా కూడా ఎగరటం దుంకటం జరుగుతూ ఉంటుండాలి. Life is full of ups and downs. ఇది భక్తునికి తగినటువంటి లక్షణం కాదు. This is not the quality of a devotee. ఇలాంటి వాడు Such people, వ్యక్తి మోక్షంబు కోరుట స్వార్థమగునే. such a person desiring liberation, ఇది is it కేవలం not స్వార్థం selfishness? కాదా? Is it not selfishness? భగవంతుడా నాకు మోక్షాన్ని ఇచ్చి Oh God, grant me liberation. నీ ఒక్కడైనా ఈ భగవంతునికి Are you that important అందరూ to him? భగవంతుని ప్రతిబింబంలే కదా. All are important to God. భగవంతుడి బింబము, ప్రకృతి ప్రతిబింబము. God is the object. The nature is its reflection. కనుకనే రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ అన్నింటి ఎందుకు ఏకత్వాన్ని భావించాలి. Therefore there is unity in all these three aspects: reflection, reaction and resound. కనుక So, ప్రతి మానవుని ఎందుకును స్థిరచిత్తమనేటువంటిది లేకపోవటం చేతనే తన స్వార్థాన్ని తాను ఆశిస్తూ ఉన్నాడు. because this equal-mindedness, so the mind is absent, one turns selfish. కనుక మానవుడు ఒక సమత్వమైనటువంటి భావాన్ని పెంచుకోవాలి. Man should develop equal-mindedness. తన యందు సహజంగానే ఉన్నది. It's quite natural, immanent in him. అది ఎక్కడి నుంచినో వచ్చి చేరేటువంటిది కాదు. It is not obtained from outside. స్థిరచిత్తమనేటువంటిది మానవునికి ప్రధానమైనటువంటి లక్ష్యము. This equal-mindedness is very important to every man. కానీ But అనేక విధములైనట్టుగా చింతన చేసి అనేక వస్తువులపైన ఈ మనసును ప్రసరింపజేసి అనేక వాంఛలతో ఈ మనసును నింపుకొని క్రమక్రమేణా తాను అస్తవ్యస్తమైపోతున్నాడు. man is carried away by the varied nature, varied objects and different desires, and therefore he lands up in confusion. ఇది ఏ విధంగా ఉంటుందా? దీని కలరు, What is the color of the kerchief? దీని కలరు వైట్, ప్యూర్ వైట్. The color of the kerchief is pure white. ఇది దీని సహజము. It is a natural color. కానీ మనం ఉపయోగించుకొని As you make use of it, దీనిపైన దానిపైన అంతా కూడా దీన్ని ఒక పని చేసిన చేత as you make use of it, ఇది కేవలం మలినమైపోతుంది. it becomes ఇది dirty. కల్మషమైపోతుంది. It gets spoiled. అప్పుడు దీనికి రంగు కూడా మారిపోతుంది. And its original color changes. ఈ రంగు మారిపోవడానికి కారణం ఏమిటి? Why has it changed its color? నీవు ఉపయోగించుకునేటువంటి విధానం లోపల వచ్చి చేరినటువంటి డస్టే. Because of the use, constant use, it made it dirty. కనుకనే విలువలు తగ్గిపోవడానికి మూల కారణం ఏమిటి? What is the reason for the value that is being lost? ఈనాటి మానవులు పుట్టినప్పుడు పరిశుద్ధమైనటువంటి హృదయము, Man at the time of birth had pure heart. స్వచ్ఛమైనటువంటి అపరంజి బంగారు. It's pure shining gold. కానీ But క్రమక్రమేణా పెరుగుతూ రాగా as he grows day by day, దీనిపైన కొంత రాగిని చేర్చుకుంటున్నాం. some copper is mixed in this gold. ఈ వాంఛ ఆ వాంఛ అనేటువంటి రాగిని చేర్చుకుంటున్న కాపర్ The desires constitute the copper added to the gold. ఇంకా కొంతకాలం అయిన తర్వాత After some time, దాని పిత్తాడి చేర్చుకుంటున్నాం, బ్రాస్. the brass is also mixed. ఇంకా కొంతకాలం అయిన తర్వాత కొంత వెండిని చేర్చుకుంటున్నాం. Some silver is also added. ఈ విధంగా అనేక మాలిన్యములు చేరిపోవటం చేత ఏమైపోయింది? What happens because we combine, mix బంగారు all these metals? వెల కూడా తగ్గిపోయింది. The price of the gold comes down ఎందుకని ఇది స్వచ్ఛమైన బంగారు కాదు. because it is not pure gold. కనుకనే దీనికి విలువ కూడా తగ్గిపోయింది. Its value also comes down. షైనింగ్ కూడా తగ్గిపోయింది. It cannot shine brilliantly. అదే విధంగానే ప్రతి మానవుని యందు ఉండినటువంటి ఆత్మతత్వము నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం. Similarly, the principle of the self is ever shining, unpolluted, unalloyed, immortal and ఈ nectarine. ప్రపంచ విషయవాసన అనేటువంటి ఒక సంసారము అనేటువంటి కాపం చేర్చుకునేటప్పటికి దీని రంగు మారిపోయింది. It got adulterated because by mixing with copper, the sensual pleasure తర్వాత of ఉద్యోగము family life. అనేటువంటిది ఇంకొక పిత్తాడు చేర్చుకునేటప్పటికి దీని రంగు మరింత మారిపోయింది. The employment is the brass that pollutes it further. ఇంకా పిల్లలు అనేటువంటి వాంఛలు చేరేటప్పటికి ఇంక పూర్తి పిత్తాడిగా మారిపోయింది. Desires make the children that also dilute it further. ఈ విధంగా దీని యొక్క విలువను తగ్గించుకునేది ఎవరు? And who is responsible for this దీని diminishing ప్రకాశాన్ని value? క్షీణింప చేసేది ఎవరు? Who is responsible for this value that's lost? తానే. You are responsible for it.
కనుకనే ప్రతి దానికి కూడాను మానవుడు విలువ తగ్గిపోతుండాలి. In every aspect, the value has come down. ఈనాటి మానవుడు అనిపించుకునేటువంటి ఫలంలోందు మానవతా విలువలే కనిపించటం లేదు. Though we call ourselves a human being, we don't have human ఈ values. మానవతా విలువలు మానవంతోనే ఆవిర్భవించాయి. Human values find their birth along with the birth of ఈ ఎక్కడి human నుంచో beings. వచ్చి చేరినటువంటివి కాదు. They have not come from anywhere అలా else. వచ్చి ఉండినటువంటి యొక్క మానవత్వమును మనం మర్చిపోతున్నాం. We are forgetting the human values. Original. మర్చిపోవటమే కాదు, దురాశల చేత అనేక రకమైనటువంటి యొక్క వాంఛలు చేర్చుకుంటున్నాం. Not only forgetfulness, we also entertain limitless desire. సత్యము అనేటువంటి పరిశుద్ధమైనటువంటి యొక్క వస్తువు లోపల అసత్యమైనటువంటిది ప్రవేశిస్తుండాలి. In the pure unsullied truth, the falsehood finds a place. కాలు వేసిన చోటంతా కూడా అధర్మం అయిపోతుండాలి. Wherever he steps, it is full of unrighteousness. కన్ను తెరిచి చూసినదంతా కూడాను కేవలము ఒక దృష్టి మార్పు వచ్చేసింది, దృష్టి దోషం ఏర్పడుతుండాలి. And whatever he looks at, the look becomes defective. తలచినటువంటి బుద్ధి అంతా కూడాను కేవలము వికారంగా మారిపోతుండాలి. All thoughts are perverted. కనుకనే So, ఈ విధంగా ప్రతి ఒక్క పవిత్రతను మనమే పాడు చేసుకుంటున్నాం. we are spoiling this very sanctity or sacredness. కనుక మానవతా విలువలు మన యందు ఉండినప్పటికీ ఆ విలువలను మనం గుర్తించుకోలేకపోతున్నాం. Though human values are latent in us, we are not able to know them. మానవుడై పుట్టి మానవతా విలువలే లేకుండా తాను మానవుడు ఎట్లా కాగలడు? Having been born a human being without human values, how can you call భావములు, yourself a human being? పలుకు వచనములు, చేయు పనులు మూడింటి యొక్క ఏకత్వంతో లేకుండా ఉంది. There should be complete unity between the thought, word and deed. ఏది తలచనో ఏది పలికనో అది చేయలేకపోతున్నాడు. What is that is thought over, what is declared is not acted upon. మనస్సు ఒకవైపున, తలంపు మరొక వైపున, చేయటం ఇంకొక వైపున. Mind is on one side, the head మనస్ another, అన్యత్, action is different. వచస్ అన్యత్, కర్మన్ అన్యత్, దురాత్మనం. It's only a wicked man in whom the thought, word and deed are at variance. మనస్సు ఏకము, వచస్ ఏకము, కర్మన్ ఏకం, మహాత్మనం. It's only a noble soul who has perfect harmony and unity between thought, word and deed. నిరంతరం కూడా మహాత్ముడు కావాల్సినటువంటి మానవుడు దురాత్ముడుగా మారిపోతున్నాడు. A man who should be a Mahatma noble has become Duratma wicked. కారణం The reason, తన యొక్క ప్రవర్తనే దీనికి మూల కారణం. his behavior is responsible. తన మనకి నడకనే దీనికి మూల కారణం. His conduct is responsible. కనుక ప్రతి మానవుని ఎందుకు ఉండినటువంటి పవిత్రతను మనం చక్కగా వినియోగించటం లేదు. We are not making proper use of the sanctity behind. ఆ విధమైనటువంటి యొక్క భావాన్ని మనం పరిశుద్ధపరచుకున్నప్పుడు జగత్తంతా పరిశుద్ధంగానే ఉంటుంది. When we purify our thoughts, the whole world is bound to be sacred. ప్రపంచంలో ఎట్టి దోషములు లేదు. The world is not defective. అనేక మంది చెప్తుంటారు, Many say, స్వామి Swami, ఈ ప్రపంచం ఎంత మారిపోతుండాది, how the world is changing. దినదినానికి దుర్మార్గం పెరిగిపోతుండాది, Wickedness is rampant. ఇది ఎప్పుడు చక్కబడుతుంది When it will be all అని right? అంటుంటారు. They question Bhagavan. ఏమీ పెరగటం లేదు, తరగటం లేదు. It's neither increasing nor ఈ decreasing. దుర్మార్గం ఎక్కడి నుంచినో వచ్చి పెరగటం లేదు, తన నుంచినే వచ్చినాయి. The wicked man has not come from any foreign place. ఇలాంటి He is దాంట్లో within మనం you. వాదోపవాదములు వేస్తే ఎంత చెడిపోము. By arguing like this, you get spoiled. దీనికి ఒక చిన్న ఉదాహరణము. A small example. మా రమణ రావును అడుగుతున్నాడు, స్వామి మధ్య మధ్య ఈ ఉపన్యాసములో స్వామి యొక్క నిత్య జీవితంలో బాల్య జీవితాన్ని అప్పుడప్పుడు కొంచెం చేర్చినట్టే మాకు వినడానికి ఎంతో ఆనందం వేస్తుంది అన్నాడు. Raman Rao told Bhagavan, Swami, in between, in the course of your divine discourse, if you mention your childhood, all devotees will be very happy. మంచికి చెడ్డలు వెంటాడుతూనే ఉంటాయి. The good and bad necessarily follow. మంచికి చెడ్డ వెంటాడకుండా మంచితనం బయటికి రాదు. Without anything that is bad, the good cannot కష్ట shine. సుఖములు రెండును కలిసియుండు. The pain and pleasure are intermixed. దీని విడదయ్యే ఎవ్వని వశము కాదు. It is impossible for anybody to separate them సుఖము out. ప్రత్యేకముగా ఎందు చూడబోము. Happiness doesn't lie separate. కష్టము ఫలించలేని సుఖం బటందురు. The fructification of the difficulty is the pleasure. ఈ కష్టము పోలేదు, సుఖం రాలేదు. The happiness has not dawned సుఖం and పోలేదు, unhappiness has కష్టం vanished. రాలేదు. The pleasure has not set in ఇవన్నీ and మనలో the pain has not ఉన్నటువంటి యొక్క left. ప్రవర్తనల యొక్క ప్రభావమే. These are all the effects based on our behavior and conduct. కానీ ఈనాటి మానవుడు Man today, ప్రకృతి యొక్క ప్రభావానికి లొంగి he submits himself to the effects of తన nature. స్వభావాన్ని కోల్పోతున్నాడు.
He submits himself, prabhava, తన and he has స్వభావం lost his కోల్పోవుటకు ప్రకృతి యొక్క ప్రభావమే దీనికి మూల కారణము. మంచి వారిపైన ఎన్నో చెడ్డలు present వస్తుంటాయి, situation. There are many bad things said about good people, చెడ్డవారిపైన ఎన్నో మంచి కలుగుతుంటాయి. and many good things follow a bad man. కాబట్టి మంచి చెడ్డలను నిర్ణయించడానికి ఎవరికి సాధ్యం కాదు. It's not possible to decide what is good, what is bad. 30 సంవత్సరాలకు పూర్వము 30 years ago, నేను సామాన్యంగా సంచరిస్తూ ప్రబోధనలు చేస్తూ ఎక్కువ ప్రచారం సరిపాను. Bhagavan was just moving in the ordinary way, was propagating and teaching. ప్రతి సంవత్సరం కూడాను సంవత్సరం 4 పర్యాయములు నేను బొంబాయి వెళ్ళేటువంటి వాడిని. Bhagavan used to visit Bombay 4 times ఈ every year. బొంబాయి లోపల ఎక్కడ లేని అభివృద్ధి అయిపోయింది. Bombay సాయి has సంస్థలు కూడాను పెరిగిపోయినాయి. Bombay has grown up, ఎక్కడ including చూసినా Sai సత్యసాయి organization. సత్యసాయి సత్యసాయి అనే పేరును ప్రభావం ఎక్కింది. You have Sai's name everywhere. దీనిని పురస్కరించుకొని Basing on this, ఒక హఠయోగి one Hatha Yogi, ఎల్ఎస్ రావు అనేటువంటి వాడు ఉండేవాడు. there was one fellow by name L.S. Rao. అతను ఒకనాడు ఒక పెద్ద పేపర్ లోపల ఫస్ట్ ఫ్రంట్ పేజ్ లోపల పెద్ద పెద్ద అక్షరాల లోపల సత్య సాయిబాబా పైన ఛాలెంజ్ చేశాడు. He has come forward with a big challenge which was advertised on the title sheet in big letters. మంచి హిందూ పేపర్, It was Hindu paper. ఆంధ్రప్రభ పేపర్. It's Andhra Prabha, right? ఇటువైపు తెలుగు వారు కానీ అటువైపు ఇంగ్లీష్ వారు కానీ మిగతా వారు అందరు కూడా దీన్ని చూసి చాలా కోపం పడ్డారు, All were very angry going through బాధలు that పడ్డారు, paper. They felt sad. విచారం చేశారు. They were very much worried. అనేక మంది ఇక్కడికి పరిగెత్తి వచ్చారు. Many people ran to this place. స్వామి, మీ పైన ఇంత ఛాలెంజ్ చేస్తుంటే మీరు ఎట్ట ఊరుకున్నారు? Bhagavan, they all asked Bhagavan, Swami, when he is challenging, how is that you are silent? పిచ్చివాడా, తన ఛాలెంజ్ తనదే, నా ఛాలెంజ్ నాకు లేదు. He is only challenging, I don't need to respond. దీనికంతా మనం ఎందుకు పరిగెత్తిపోవాలి? Why should I respond to all ఇది this? చాలా బలహీనత. Response is a sign of weakness. కనుకనే దీనికి మనం ఏమాత్రము జవాబు ఇవ్వకూడదు అన్నారు. I don't answer to his నేను challenge. ఇస్తామన్నారు. They said, we'll give it. అదే రమణరావు కూడా నేను ఇస్తాను అన్నాడు. Raman Rao also said, I will respond to the ప్రతి challenge. ఒక్కరు కూడా అదే విధంగా చేశారు. Everyone was ready with an answer. ముంబై నుంచి నేను మెడ్రాస్కు వచ్చాను. Bhagavan reached Madras from Bombay. మెడ్రాస్ లోపల There in Madras, వెంకటగిరి మహారాజా గారు Venkatagiri Maharaja, ఆయన మండిపోతున్నాడు. he was furious. వీడు ఎవడు దుర్మార్గుడు, Who is that wicked ఈ fellow? తుచ్చమైనటువంటి బ్రతుకు, ఈ బ్రతుకు తన దీనికోసం బ్రతకడానికి స్వామిని ఉపయోగించుకుంటున్నాడు. For his livelihood, he is making use of Swami's name. వీరందరూ కూడా కేవలము ధనాశ చేతనే ఈ విధమైనటువంటి యొక్క మార్గాన్ని పొందుతున్నారు. Only to earn money, they take this wicked path. నేను జవాబిస్తానన్నాడు. Raja said, I will answer. నేను చెప్పాను, రాజా ఇలాంటి దీంట్లో మీరు ప్రవేశించకండి అన్నాను. Bhagavan said, Raja, don't do that. కానీ తన మనసులో పెట్టుకున్నాడు. But he kept in his ఒక mind. వారం అయిన తర్వాత After a week, ఆబిస్వేరి లోపల పెద్ద సభను పెట్టాడు. a big meeting was held there in Abbotsbury, రామకృష్ణ Madras. పరమహంస మఠం నుంచి ఉండేటువంటి రంగనాథ్ స్వామి Ranganathananda. వీళ్ళని పిలిపించాడు. They were all asked to ఇంకా attend. శుద్ధానంద, ఇంకోరు బుద్ధానంద, ఏదో ఆనందాలంతా ఉంటున్నారు, వీళ్ళందరినీ పిలిపించాడు. Suddhananda, Buddhananda, different Anandas attended the meeting. అందరూ వచ్చారు. All assembled. ఋషికేశ్ నుంచి సచ్చిదానందం బ్రహ్మానందం ఇద్దరు కూడా వచ్చారు. From Rishikesh, Sachidananda, Brahmananda also attended. అందరూ దీని అందే వారు మాట్లాడుతున్నారు. All of them started speaking. కేవలం ఓర్వలేనటువంటి వారికి ఉండేటువంటి పాడుబుద్ధులు ఇవన్నీ. It's all the mentality of a jealous person. ఆ ఛాలెంజ్ ఎట్ట చేశాడంటే, How did he challenge? తాను బ్రతికిన చేపలు మింగుతాడట, That he would swallow a living fish. గ్లాస్ పీసెస్ మింగుతాడట, That he would swallow glass pieces. ఇంకా ఏమేమో అవంతా దాన్ని మింగుతాడట. That he will swallow all stuff. ఇంతే కాదు, Not only this. నీటిపైన నేను నడుస్తాను That అన్నాడు. he would walk on water. ఈ విధంగా సాయిబాబా వచ్చి చేయని Let Sai Baba do like me. అని ఒక పెద్ద ఛాలెంజ్ పెట్టాడు. That's how he challenged. నేను చెప్పాను, Bhagavan ఇది said, తాను చేసుకునేవాడు, తనకు ఆశనే ఆ చేపలు తినటము, he likes to swallow fish, let him. తాను ఒక యాసిడ్ తాగటము తనకు ఒక సహజమే. It's quite natural for him to swallow నేను acid. ఎప్పుడు ఇలాంటివి చేయటం లేదు, I don't do such things. దీనికి నేను సంబంధం కాదు I have nothing to అని do with that. ఊరికే ఉండినాను. So Bhagavan remained silent. కానీ రాజాగారు ఆనాడు సభ లోపల
మాట్లాడటం ప్రారంభించాడు. Raja started speaking there. in the రాజా meeting. గారు చక్కని ఇంగ్లీషు. Raja has got very good English. అతని కోపం వచ్చిందంటే ఎవ్వరూ అతన్ని దగ్గర కోలేరు. When once he is angry, nobody can స్వామి be అంటే anywhere around. పంచ ప్రాణములు కాకుండా ఇంకా పంచప్రాణముల యొక్క ప్రీతి. He considers Bhagavan more than his life. స్వామి అంటే చాలా ప్రీతి. He loves Bhagavan intensely. ఈ విధంగా ఉండినటువంటి రాజా గారు Such Raja of Venkatagiri, అనేక విధములుగా చెప్పడానికి ప్రయత్నించారు. he started explaining. నేను ప్రక్కన ఉంటుండి చేయబట్టి లాగుతూ వచ్చాను. Bhagavan was pulling him down. అప్పుడు చెప్పాడు, పోనీ ఏదైనా ఒక్కటైనా మీరు జవాబు చెప్పండి అన్నాడు. And Raja insisted, Bhagavan, at least give one answer. నాయన కయ్యములకు కానీ నెయ్యములకు కానీ సమానత్వం అత్యవసరము. Bhagavan said, either for fight or friendship, one should be equal. రెండింటికి సమత్వం ఉంటుండాలి. One should be equal. అంతేకాని కయ్యం కదా నెయ్యం కదా అని చెప్పి ఒకటి ఇటు ఒకటి అటు ఉంటే ఇది బ్యాలెన్స్ తప్పిపోతుంది. Fight and friendship should be among equals. వాంటూ Otherwise, ఛాలెంజ్ balance is వేయడానికి lost. కూడా సరైన సమత్వం వాడి యందు ఉండాలి. And he should be equal to even to challenge. ఏదో బజార్లో పోయేటువంటి వారంతా మాట్లాడుతుంటే దానిలో అంతా నేను ప్రవేశించడము నాకు ఇష్టం లేదన్నాను. Bhagavan doesn't want to interfere with all those that street fellows that talk as they like. అందులోపల There, మహానంద స్వామి అని ఆయన ఒక ప్రశ్న వేశాడు. one Mahadananda Swami has put a question. అప్పుడు నేను జవాబు చెప్పాను. Then Bhagavan gave reply. నాయన Look here. పశువు గడ్డి తింటుంది, The cow eats grass. పంది మలం తింటుంది, And the pig feeds on మనిషి feed. అన్నం తింటాడు. Man feeds on food. అన్నం తినేటువంటి మనిషి దగ్గర పోయి నేను తిన్నంత నీవు తింటావా అని ఛాలెంజ్ వేస్తే అది సమత్వం అయిపోతుంది. A man who feeds on food can also challenge another man. Can you eat as much of food I eat? He can challenge. అన్నం తినేటువంటి నాతో వచ్చి పంది మాదిరి మలం తినేటువంటి వాడు వచ్చి ఛాలెంజ్ వేస్తే నేనెట్ట దీన్ని ఒప్పుకునేది? A pig that feeds on fecal matter cannot challenge a human being నేను who తిన్నంత eats మనం నీవు food. తింటావా అంటున్నాడు వాడు. He says, would you eat as much as I eat? నేను దీనికి ఛాలెంజ్ కాదు. No, this is not a challenge. ఈ విధమైన జవాబు రెండు చెప్పేటప్పటికే జనాలు అందరూ కూడా చాలా ఆనందించారు. When this reply was given వాడు by పంది Bhagavan, వంటి all వాడు. were happy. పంది వంటి వాడు What is వాడు a pig? మలం తింటాడు, వాడు తిన్నంత నేను తినాలని తింటే ఎక్కడ తినడానికి He is a వీలవుతుంది? pig who feeds on feces. మనిషికి మనసే సాక్షి, And the mind is the witness మనిషికి to man. భోజనమే సాక్షి, And it's a value. పందికి మలమే సాక్షి, And the wheat పశువుకు can be గడ్డే witness. సాక్షి. And the cow grass దేని is the ఆహారం witness. దానికి రుచిగా ఉంటుంది. And each one goes by its own taste. కాబట్టి ఇలాంటి దానికి నేను ఫోన్ అన్నాను. I don't interfere in రెండవ such things. దినమే దీని ఎంత స్తంభమైపోయింది. Next day the whole thing changed. ఒక వారం లోపల Within a week, తిరిగి తాను బెంగళూరుకు వచ్చాడు. and he came to Bangalore. బృందావనంకి వచ్చి నేను బృందావనంలో లేనప్పుడు నందనవనంలో ఉండేవాడిని. Bhagavan was not there in Vrindavan. He was there in Nandanvan, Uti. వచ్చేసేసి He came there. నేను ఇది క్షమించమని కోరుతాను అన్నాడు. He sought Bhagavan's pardon. నేను క్షమించమని కోరటము నేను చెప్పను, లేక దుఃఖించమని కోరటము నేను చెప్పను. నీ బుద్ధి కొద్ది నీవు చేసినావు. Bhagavan said, I don't want you to seek pardon, కానీ nor సత్యాన్ని encourage గుర్తించి you to do anything. వర్తించడమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి ధర్మము. But the main dharma is to utter సత్యమే మానవుని యొక్క లక్ష్యము. the truth is the chief aim of human life. కనుక నీవు సత్య మార్గంలో ప్రవేశించు అన్నాను. Better you tread along the path of truth. తర్వాత మూడవ దినము On third day, నీటిపైన నచ్చడానికి ప్రయత్నించాడు. L.S. Rao wanted to walk on the surface of water. అందరూ పెద్ద పెద్ద టికెట్స్ తీసుకున్నారు. 1000 రూపాయలు, 2000 రూపాయలు. ఈ బొంబాయిలో వాడికేమి ధనం ఎక్కువే. Bombay people are very rich. They purchased tickets at high 1000 రూపాయల price. టికెట్. 1,000 rupees ticket. నేను చెప్పాను, Bhagavan said, ఎందుకు మనీ వేస్ట్ చేసుకుంటారు? why do you waste your money? మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్. Misuse of money is evil. ఇది జరిగేటువంటిది కాదు. It's not going to happen. మీరు కేవలం ధనమును వేస్ట్ చేసుకుంటున్నారు You are అన్నారు. merely wasting your money. సరే అందరూ వచ్చారు. All assembled. ఇంకా మన సాయి డివోటీస్ గేట్ దగ్గర కాచుకొని ఉన్నారు. Sai devotees were waiting at the main gate. వేల మంది కాచుకున్నారు. Thousands are waiting. కర్రలు తీసుకున్నారు. They were all waiting with ఇది sticks. ఏం జరుగుతుందో వాడికి ఓడిపోతే వాడిని పట్టుకొని చంపాలని If L.S. Rao is defeated, he should be killed నేను then there తక్షణమే itself. టెలిగ్రామ్ ఇచ్చాను. ఎవరు దీంట్లో జోక్యం తీసుకోకూడదు. Bhagavan sent a telegram that nobody should involve or interfere. కానీ తాను అడుగు పెట్టాడు. L.S. Rao stepped, వాటర్లో got పడిపోయాడు. himself immediately drowned there. పడిపోయాడు. He fell down in the tank.
ఇంకా అతన్ని బయటికి తీసుకురావాలంటే To take him out of the tank, చాలా పోలీసులు చాలా ప్రమాదం వచ్చింది వారికి. police people suffered a lot. చాలా బందోబస్తు చేసి With all of ఒక కవర్ security, చేసినటువంటి వ్యాన్ లోపల కూర్చోబెట్టుకొని and he was made to sit in a van, నైట్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్లారు. and he was taken from the back door. ఈ విధంగా కొన్ని రకమైనటువంటి దీని లోపల ధనాశ నిమిత్తమై ఈ విధమైనటువంటి పిచ్చి పిచ్చి ఆటలు ఆడుతుంటారు. It's only for purposes of money people act like that. ఎక్కడ చూసినా కూడాను ఈ ఒక పేరు పొందినటువంటి వ్యక్తి వల్ల ఏదో ఒకటి చూపిస్తే తద్వారా వాడికి ధనం వస్తుంది. If something is done against a highly reputed person, they would have some advantage. నా పేరు పెట్టుకొని మంచి చెడ్డలు ఎన్నో జరుగుతున్నాయి లోకంలో. Many good and bad have been happening in the name of Bhagwan. అన్ని కూడాను ఈ ధనం యొక్క వాంఛితేనే. Everything is related to ఇది money. యుగముల నుంచి జరిగేటువంటి యొక్క విరుద్ధమైనటువంటి ప్రవర్తనలే. All such contradictory behavior has been going on over ages. కృష్ణుడు పుట్టినప్పుడు, When Krishna was born, కృష్ణుడు ఎంతో గొప్ప గొప్ప కార్యములు జరుగుతూ వచ్చినప్పుడు when he was accomplishing mighty tasks, ఆ కృష్ణుడి వలె ఇంకొక వేషం వేసుకొని wearing the same attire of Krishna, వాడికి కూడా నువ్వు కృష్ణుడని పేరు పెట్టుకొని he was also called Krishna. నీవు కాదు కృష్ణుడు నేనే అన్నాడు. He said, "You are not Krishna, I am the Krishna." The ఎన్ని duplicate said. రకమైనటువంటి అక్కడ జరిగినాయి. What happened then? రామావతారం నందు కూడా అంతే. Same thing happened in Ramatara time. కనుక అసూయాపరులకు ఇలాంటి పిచ్చి బుద్ధులు పుడుతూ ఉంటాయి. People who are jealous will have such wicked minds. ఈ విధమైనటువంటి బుద్ధులకు మనం ఎవ్వరు కూడా లొంగకూడదు. No one should have such a mind. సత్యాన్ని మనం పాటించాలి. We should follow truth. సత్యాన్ని మనం అనుసరించాలి. We should follow truth. సత్యాన్ని నాస్తి పరో ధర్మ అని సత్యానికి మించినటువంటి ఒకటి లేదు. There is no other greater thing. సత్యాన్ని other than ఎవరు truth. కూడా సాధించలేరు. Nobody can. ఎవరు కూడా జయించలేరు. Nobody can conquer. నాది సత్యము. Bhagavan. సత్యము. Bhagavan is embodiment of truth. కనుక ఇలాంటి దానికి ఎన్ని రకమైనటువంటి వచ్చినప్పుడు కూడా ఎవరు దీన్ని కదిలించడానికి వీలు కాదు. None can shiver, none can shake the very personification మనం of truth. సత్య మార్గంలో ప్రవేశించాం. We are on the path of truth. ధర్మ మార్గంలో అనుసరిస్తున్నాము. We are following the path of dharma. ప్రేమతో జీవిస్తున్నాము. We lead a life of love. శాంతితో ప్రవర్తన జరుగుతున్నాము. And we are extremely ఈ peaceful. సత్య ధర్మ శాంతి ప్రేమలతో ఎవరు దీన్ని పోరాడగలరు? Who can fight with these fundamental values, the truth, righteousness, ఎవరన్నా peace and love? పోరాడతారా? సత్యంతో రా, నేను పోరాడతాను. If you want to fight, come with the truth. Ready. ప్రేమతో రా, నేను పోరాడతాను. Come with love, I am prepared to fight. శాంతితో రా, నేను పోరాడతాను. Come with peace, I am ready to fight. ఇవి నాలుగు నీ దగ్గర లేకుండా నా దగ్గరకు వచ్చి పోరాటం ఎట్టవుతుంది? Without these four, how can you approach me? కనుక ప్రతి దాని యందు కూడాను యుగముల నుంచి కూడాను అవతారములకు ఇలాంటివన్నీ సంభవిస్తూనే ఉంటాయి. In the times of every incarnation, every age, ఈ such things విధమైనటువంటి happen. విరుద్ధములు వచ్చినప్పుడే When such contradictions happen, పవిత్రత ప్రకాశం అవుతుంది. the sacredness shines forth. చీకటింట్లోనే లైట్ చిన్నది పెట్టినా కానీ వెలుతురు కనిపిస్తుంది. In a dark room, even if you have the bulb of low voltage, it will illumine. ఇంత వెలుతురు లోపల వెలుతురుని పెడితే ఏమీ ప్రయోజనం ఉండదు. In this brilliant light, a small voltage cannot shine. కనుక పెద్ద పెద్ద మహనీయులకు కానీ పెద్ద పెద్ద మహానుభావులకు కానీ అవతార పురుషులకు కానీ ఇవి యుగముల నుంచి కూడాను వెంటాడుతూ వచ్చేటువంటి దూషణ భూషణ తిరస్కార పురస్కారంలే. The praise and the blame necessarily followed. It's right from the beginning. All noble people, avatars. ఇవి సహజంగానే జరుగుతూ ఉంటాయి. They happen in a natural way. వీటిని మనం లెక్కనే చేయకూడదు. We don't need to care them. మన ప్రవర్తనను మార్చుకోకూడదు. We don't need to change మన our సత్య behavior. మార్గాన్ని మనం చక్కగా జరుగుతూ పోవాలి. We should follow our own truth. ఈ విధంగా ఉంటుంటే జగత్తులకు ఏమాత్రం కూడాను ఎట్టి అవకాశం కూడా ఉండదు. Then nothing will happen in this world. కనుక మనం సత్య మార్గంలో ప్రవేశించాలి. We should follow the path of truth. ధర్మ మార్గం వదలకుండా చూసుకోవాలి. And we should never give up dharma. శాంతితో భరించాలి. We have to, ప్రేమతో అందరినీ ఆనందించగల చేసుకోవాలి. and we should enjoy, be blissful in అదే love. నీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము. That is the chief aim of life. ఇది దైవ గుణములు. These are divine దైవ qualities. గుణములు ఉంటున్నప్పుడు ఈ రాక్షస గుణములకు మనం భయపడనక్కర్లేదు. The one with the divine qualities need not shiver in front of demonic qualities. రాముడు దేవుడు, Rama is God. రావణుడు రాక్షసుడు. Ravana is a demon. రావణకు ఉన్నటువంటి బలము చాలా గొప్ప బలము. Ravana has mighty strength. ఎన్ని విధములుగా దూషించుతూ వచ్చాడు. He went on accusing Rama. కానీ రాముడు ఏమాత్రము విచారించలేదు. Rama was never worried. లక్ష్మణునికి కోపం వచ్చింది. Lakshmana was angry. అనేక విధములుగా కూడాను రావణుడి పైన పోవడానికి ప్రయత్నించాడు. He was ready to attack Ravana.
లక్ష్మణ, Lakshmana, శాంతించు, శాంతించు. be peaceful. ఇది అతని సహజము. It's natural for Ravana to behave like that. కాబట్టి అతనికి ఉన్నటువంటి భావాలు అంత బయటపడిపోని. All the feelings of Ravana have been expressed. కృష్ణుని యొక్క సమయం నందు కూడాను In times of Krishna, జరాసంధుడు Jarasandha. ఎన్ని పర్యాయంలో కృష్ణుడు వెళ్ళాడు, మరి పరిగెత్తొచ్చాడు. Many times Krishna wanted to attack him but returned. కృష్ణుడు పరిగెత్తిపోతున్నాడు, ఓడిపోతున్నాడని పెద్ద ప్రచారం జరిపిందారు. There was wide publicity that Krishna was losing the battle. ఎందుకు అతనితో యుద్ధం చేయకూడదు అని Why can't he fight with Jarasandha? కృష్ణునికి తెలుసును. Krishna knows well. కేవలము వానికి ముక్కోపి. Jarasandha is known for anger. ఈ కోపం అనేటువంటిది పోయినప్పుడంతా పెద్ద కోపం వచ్చేస్తుంది. And he was much more furious in every attack. ఆ విధంగా కోపం వచ్చి 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 కట్టగడపటికి బలహీనుడైపోతాడు. Because of too much of anger, he became weak ultimately. అతను సహజంగా బలహీనుడైపోయినప్పుడు వాడిని ఒక్క నిమిషంలో కొట్టేశాడు. When once he becomes weak automatically, he could be killed immediately. కనుక ఏం చేసినా అది వాని పతనం కోసమే కానీ నా పతనం కాదన్నాడు కృష్ణుడు. Krishna said, whatever that is, then it's only for his ruin, nothing relating to me. కనుక So, ప్రపంచం లోపల in this world, ఎన్ని రకములైనటువంటి యొక్క నడతలో జరుగుతుంటాయి. we find varied nature mentalities. కానీ దీనికి ఎవ్వరు కూడా మీరు దానికి మీట్ చేయకూడదు. You don't need to meet them. ప్రతి దాన్ని కూడా అలక్ష్యంగా మీరు ప్రవర్తించాలి. You can neglect all that stuff. సత్యాన్ని మాత్రం వదలకుండా చూసుకోండి. Never give up truth. స్వామి యొక్క వాక్యాలను మీరు ఆచరణలో పెట్టండి. Practice Bhagavan's teachings. అప్పుడే మీకు ఎవ్వరు కూడా ఏమాత్రము మాట్లాడలేరు. None can open their mouth in సర్వ front of you. రంగములు ఎందుకు నువ్వు విజయాన్ని సాధించగలరు. In every field you will be successful. కాన So, ఈనాడు today, అష్టమి Ashtami. ఆయుధ పూజ. Ashtami Ayudha Puja. ఆయుధ పూజని ఎందుకోసం చేశారు? Why is it done? చాముండేశ్వరి Chamundeswari అనేక రాక్షసులతో పోరాడి fought with many demons, మహిషాసుని మద్దన చేసి killed Mahishasura. రాక్షసులంతా కూలిపోయినారని అప్పుడు ఇంకా ఆయుధంతో పని లేదని దాన్ని పెట్టి పూజించారు. Since all demons were killed, all the weapons used to kill them were worshipped. కనుకనే So- ఈ ప్రపంచంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడాను ఈ ఆయుధ పూజలు జరుగుతూనే ఉంటున్నాయి. Worshipping on these weapons is the practice since ఈ then. ఆయుధములతో పనే లేదు. There's no use, further use. ఎందుకు మనకు ఆయుధము? Why do we need them? మన ఆయుధాలంతా కూడాను సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ. ప్రేమ ఆయుధం గొప్పది. What are our weapons? The truth, righteousness, ఈ peace and love. ప్రేమ అనేటువంటిది ఆటం బాంబు కంటే, హైడ్రోజన్ బాంబు కంటే గొప్పది. Love is more powerful than atom bomb, hydrogen bomb, nitrogen ఈ bomb. పవిత్రమైనటువంటి యొక్క శక్తి మన యందు ఉంచుకొని You have got that sacred మనం power. ఎందుకు చిన్న చిన్న దీనికంటే Why are you worried, bothered about all ఎవరు this? దీనికి వరించి చేయకూడదు. You don't need to worried about it. అలాంటి దీంతో మీరు ధైర్యంతో సాధించడానికి ప్రయత్నం చేయాలి. Face the life with all the courage. విద్యార్థులారా, Students, మీ నడవడికలు మీరు మంచిగా పెంచుకోండి. let your conduct be good. మీ యొక్క పవిత్రమైనటువంటి యొక్క దుస్తులు కూడా చక్కగా ధరించండి. Have sacred looks. మీకు అందరికీ చెప్పాను. Bhagavan said, ఏమని? what did he say? పరిశుద్ధమైనటువంటి వస్త్రములు ధరించాలి. You should have good వైట్ clothes. అనేటువంటిది White ఒక పరిశుద్ధములకు మూల కారణం. stands for purity. ఈ ప్యూరిటీకి చిహ్నంగా ఉంటుండాలి. It's a symbol for purity. ఏ చిన్నది డర్టీ వచ్చినప్పటికీ అందరికీ కనిపిస్తుంది. Any small dirt is visible. కనుకనే వారికి కనిపించకుండా ఉండే కోసమని తెల్లటి డ్రెస్సులు వేసుకుంటే కొంచెం కనిపిస్తే నువ్వు వదిలిపెట్టచ్చు. And once- వదిలి తిరిగి ఇంకోటి వేసుకోవచ్చు. When once that spot is visible, you can put లేక on the నీకు ఆ next. శక్తి లేకపోతే పిండుకొని దాన్ని తిరిగి ఆరబెట్టి తిరిగి వేసుకో. And you can wash, clean it and then put on. ఈ విధమైనటువంటి నీట్ అయిన డ్రెస్సులు వేసుకోవాలి. Better you put on the neat white dress. మిమ్మల్ని చూసేటప్పటికి ఫలానా సత్యసాయి కాలేజీ పిల్లలు అనిపించుకోవాలి. The moment others see you, they should recognize ఇంకా as the source భగవత్ of యొక్క Satsai వ్రాతలు institution. ఎందుకు కొన్ని కొన్ని ఉంటున్నాయి. There are certain important things. నొసడం రాసిన వ్రాత కన్న కలదాను ఊరేందు చింతిల్లి నన్ను. Even if you struggle hard, the destiny cannot be changed. భగవంతుడు దీంట్లో ప్రతి వారికి కూడాను నొసట కొన్ని వ్రాతలు రాస్తారు అని చెప్పి ఉంటుండది బ్రహ్మ. Brahma has decided a destiny or a fate for everyone, మంచి ఆర్ చెడ్డ good or bad, నొసటి వ్రాత రాస్తారట. just written on the forehead. కనుకనే మనం ఏం చేయాలి? What should we ఈ do? నొసటి వ్రాత బ్రహ్మరాసిన వ్రాతను తప్పక అందరికీ కనిపించాలి. And this which is scribbled written on the forehead must be కానీ visible. కొంత దుర్మార్గులు ఆ వ్రాసిన వ్రాతను మూసిపెట్టుకుంటారు ఇక్కడ కన్ను చేతులతో.
Whereas వెంట్రుకలతో మూసిపెట్టుకుంటారు. some people what they do is they cover all that scribbled on the forehead by ఇంతకంటే hair. చెడ్డవాడు ఒకడున్నాడా మా ప్రపంచంలో? Is there a person? ఎందుకు మూసుకోవాలి? Why should you cover నువ్వు it? మూసుకుంటే మాత్రం ఆ వ్రాత పోతుందా? By covering it, can you change your destiny? పోదు. No. ఉండేది ఉంటాది. You have to ఇది follow. ఒక ఫ్యాషన్ గా తయారైపోయింది ఇప్పుడు. This kind of covering is a ప్రతి fashion. పిల్లవాడు కూడా నువ్వు బయట తట్టిపోయి చూసిందంటే వేసుకోవటము ఒత్తుకోవటము. Every fellow outside covers his forehead with hair. ఇది ఫ్యాషనే కాదు. It is not a fashion. ఇది సరైనటువంటి ఒక లక్షణమే కాదు. It's not a good quality. ఇది సరైనటువంటి క్వాలిటీనే కాదు. It's not a proper ఇలాంటి quality. బ్యాడ్ క్వాలిటీ. It's a bad quality. వీడు ఒక దుర్మార్గుడు రా, He's a wicked fellow. వీడెవరో రౌడీ రా And he's a Roman. అనుకుంటారు. మన డ్రెస్ పవిత్రంగా సూటిగా ఉండాలి, Our dress should be neat. నీట్గా ఉండాలి. It should be neat. గోల్డ్ కొంతమంది ఇంతింత పొడుగు పెంచుకుంటారు. Some have long nails. ఎందుకు ఈ గోల్డ్ పెంచుకోవటం? Why nails? ఏ నువ్వేం సన్యాసి కాదే, You are not a celibate sannyasi. ఏం మృగాలు తినటం లేదే, ఎందుకు ఈ విధంగా చెయ్యాలా? Why do you have nails? కొంతమంది ఇలాంటి ప్రవర్తనలో వేషాలు మార్చుకొని ఒక విధమైన దుర్మార్గమైనటువంటి ఒక పేరును తెచ్చుకుంటున్నారు. Today people get bad name because they change the pattern of life. కనుక ఇలాంటి చెడ్డ పేర్లు మాత్రం తెచ్చుకోకండి. Never get a bad name. ఇలాంటి చెడ్డ డ్రెస్సులు వేసుకోకండి. Don't have bad dresses. ఇలాంటి చెడ్డ వేషములు వేయకండి. Don't have bad dresses. పవిత్రమైనటువంటి మార్గం లోపల మీ జీవితాన్ని గడపండి. Lead your life in a sacred way. ఎవరైనా వచ్చి నీ యొక్క వేరును చూపి వీడు ఇలాంటి వాడు అని చెప్పి చూపించుకుంటే ఇప్పుడు ఎంత అవమానం అవుతుంది. Never give a chance for anybody to point out. కనుక ఇలాంటి తప్పునే మార్గంలో పోకుండా పవిత్రమైన మార్గంలో ప్రవేశిస్తాం మనం. Never be along the wrong path. Proceed along the right direction. దీనిని This, ఇక్కడ కానీ either here బెంగళూరులో కానీ or Bangalore మరి ఎక్కడైనా కానీ or anywhere. ఈ వార్డన్స్ కూడా చాలా గమనించాలి. Wardens also should observe. వార్డన్స్ కూడా చూస్తూ కూడాను వాళ్ళు కూడా బుద్ధి వారి వలే పోతున్నారు. Wardens, though they watch, they act in a blind way. కాబట్టి వారిలో ఇది బలం లేకపోతే వీళ్ళు ఇంకాను పెరిగిపోతారు. If they don't watch, still you continue to go in your own వార్డన్స్ style. సరైనటువంటి పద్ధతిలో వీళ్ళు అనుసరిస్తూ రావాలి. Wardens should observe clearly and set things తప్పకనే right. దాన్ని ఖండించాలి. They should certainly నీకు condemn such ఇష్టం things. లేకపోతే నీవు మా హాస్టల్ నుంచి వెళ్ళిపో. Better you leave our hostel. కానీ మా హాస్టల్ పద్ధతి, మా హాస్టల్ క్రమశిక్షణ ఇలాంటిదని వారికి నిరూపించాలి. And wardens should say that you should follow our hostel discipline. ఈ విధమైనటువంటి ఒక ప్రవర్తన మనం ఈనాడు అభివృద్ధి పరుచుకున్నప్పుడే మనలో పవిత్రమైన ఆదర్శాన్ని నిరూపించగలము. When once we have that behavior and conduct, we will be certainly ideals. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ప్రేమ మీ యందు ఉన్నది, Love is in you. కానీ లౌకిక ప్రేమగా But మారిపోతుండాలి. it has become worldly love. భౌతిక ప్రేమగా మారిపోతుండాలి. It's worldly love. ప్రాకృతమైన ప్రేమగా The మారిపోతుండాలి. physical love. అనిత్యమైన ప్రేమగా A మారిపోతుండాలి. temporary love. కనుక దీని వల్లనే ఇన్ని రకమైనటువంటి వేషములు మారుతున్నాయి. All the obstacles, difficulties are due to this reason. నిత్య సత్యమైనటువంటి ప్రేమను పెంచుకోవాలి. Develop that love which is an eternal అప్పుడే truth. మన జీవితము సత్యానందాన్ని పొందుతుంది, And then the life, నిత్యానందాన్ని పొందుతుంది, eternal bliss. పవిత్రానందాన్ని పొందుతుంది. The life will enjoy the bliss of sanctity. ప్రేమ ముదిత మనసు కహో రామ 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 శ్రీ రామ రామ రామ. ప్రేమ ముదిత మనసు కహో రామ రామ దుఃఖమితే నేతరామనా భవసముద్ర సుఖగణావ ఏకరామనా శాంతి సుఖ నిదాన దివ్య రామ
सबहि सामना भक्त जनर जीवन धन एक राम भक्त जनर जीवन धन एक राम